సూర్యాపేట జిల్లా కేంద్రంలో పటేల్ 150వ వర్ధ జయంతి ఉత్సవాలు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఘనంగా నిర్వహించారు. అసలు తెలంగాణకు పటేల్ కున్న సంబంధం ఏందో మనం ప్రస్తుతం జేసీ గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, పటేల్ కు తెలంగాణకు ఉన్న సంబంధం ఏంటి? నిజం చెప్పాలి అంటే భారతదేశం మొత్తంలో తెలంగాణ ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను మర్చిపోయేటటువంటి అవకాశం లేదు. ఆ మహానుభావుడు కనుక లేనట్లయితే మనందరికీ తెలుసు, భారతదేశానికి 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా అప్పటికి మన హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశత్వం కింద నలిగిపోతున్నారు. మనకు స్వాతంత్రం అనేటటువంటిది రాలేదు. అన్ని చోట్ల స్వాతంత్ర ఉత్సవాలను జరుపుకుంటుంటే భారతదేశంలో మనం మాత్రం అప్పుడు నిజాం నిరంకుశ పాలన కింద నలిగిపోతూ ఉన్నాం. అప్పుడు ఉన్నటువంటి ఈ 3 ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే మేము భారతదేశంలో కలవము అని చెప్పారో అందులో నిజాం ప్రముఖుడు. అయితే ఈ నిజాంకు ఒక వార్నింగ్ ఇచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వితిన్ 48 అవర్స్ లోపల కనుక ఇండియాలో కనుక విలీనం కాకున్నట్లయితే మీ అంతు చూస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఆపరేషన్ పోలో అనేటటువంటి నిర్వహించటము, ఇండియన్ యూనియన్లో మనం కూడా ఏకీకృతం కావడానికి ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి ఈనాడు గర్వకారణం. దానికి అనుకూలంగా 150వ స్వతంత్ర మహానుభావుడి యొక్క జన్మదినోత్సవం ఏదైతే ఉందో దాన్ని జరుపుకునే సందర్భంగా మనం యూనిటీ మార్చ్ అనేటటువంటి జరుపుకుంటున్నాము. యూనిటీ మార్చ్ అనేటటువంటి అందరం ఏకీకృతం కావాలి, భారతీయులం అందరం ఒకటి అనేటటువంటి భావనను విశ్వవ్యాప్తం చేయడానికి భాగంగా ముఖ్యంగా ప్రజల్లోనూ అందులో ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నట్టు పిల్లల్లోనూ ఆ భావన కల్పించాలి అనే సదుద్దేశంతో ఈనాడు సూర్యాపేట జిల్లాలో గౌరవనీయులు ఎంపీ గారు, రాజ్యసభ సభ్యుడు గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈ యూనిటీ మార్చ్ అనేటటువంటి నిర్వహిస్తున్నాము. మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి నేను ఇక్కడికి హాజరు కావడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా చెప్పండి, మనకు స్వతంత్రం వచ్చి కొన్ని ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా కొంతమందికి ఇంకా హక్కులు రాలేదు. ఎట్లా చూస్తున్నారు ఒక జిల్లాధికారి? నిజం చెప్పాలి ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మీరు అన్నట్టుగా ఇంకా కొంత అణగారిపోవడం జరిగింది. అయితే ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అణగారిపోయినటువంటి ప్రజల కొరకు పైకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాకుంటే మన సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఇంకా మన దగ్గర కొద్దిగా అవిద్య కారణంగా ప్రజల్లో చైతన్యం లేమి కారణంగా కూడా ఇంకా డబ్బులు తీసుకొని ఓట్లు వేసేటటువంటి ప్రజలు ఉన్నందున వల్ల సరైనటువంటి పాలకులను మనం ఎన్నుకోలేకపోవడం వల్ల కానివ్వండి, రకరకాల కారణం సామాజిక ఆర్థిక స్థితిగతుల వల్ల ఇంకా మనం అనుకున్నటువంటి స్థాయికి మనం చేరలేదు. ఆ స్థాయికి చేరేటందుకు అని చెప్పేసి కృషి జరుపుతున్నాం. జిల్లా ప్రజలకు ఏం చెప్తున్నారు? ఎందుకంటే దీన్ని ఇప్పుడు జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక పెద్ద ఎత్తున కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా అందరూ రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొనడం జరిగింది. ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఏ సందేశం ఇస్తున్నారు? ప్రజలకు నేను చెప్పేది ఒకటి అండి, మనలో చీలికలు తెచ్చేటందుకు సర్వదా ఎంతో మంది ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వాటన్నిటిని పక్కకు పెట్టి మనమందరం మొట్టమొదట భారతీయులు అనేటటువంటి ఆ భావాన్ని కల్పించేటందుకే ఈ యూనిటీ మార్చ్ అనేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా మనం అందరం భారతీయులం అనేటటువంటి భావన మాత్రం మనందరిలో కలగాలి. అందరం ఏకీకృతం కావాలి. ఏదో చిన్న డబ్బులు ఇవ్వటాలు, వాటికి ప్రలోభాలకు, ఇటువంటి చిన్న వాటికి లొంగిపోయి మన భారతీయ తత్వాన్ని, మూలతత్వాన్ని మాత్రం మనం పక్కకు పెట్టకుండా అందరం కలిసి ఉండాలి అనేటటువంటి భావన ప్రజల్లో తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రము 150వ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు మాత్రము ఘనంగా ముగింపు సభలు నిర్వహించడం జరిగింది. మనం చూస్తున్నాము ఇప్పుడు కేంద్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు రావడం జరిగింది. దాంతోపాటు మన సూర్యాపేట జిల్లా అక్షయ కలెక్టర్ గారు సీతారామరావు గారు ఆధ్వర్యంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు, అధికారులు కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా దీన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సీతారామరావు గారు చెప్పేది ఒకటే, ఎందుకంటే ఎప్పటికైతే రాజకీయంగా మనందరము ఒకటైతామో అప్పుడే మనకు భారతదేశానికి నిజమైన స్వతంత్రం వచ్చేట్టు లేకపోతే లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం అధికార పార్టీని ఎంచుకోవాలంటే ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున కూడా డబ్బుల ప్రలోభాలకు గురవుతున్నాము. డబ్బుల ప్రలోభాలకు గురి కాకుండా ఎవరైతే నీతికి నిజాయితీకి పనిచేస్తారో వాళ్ళని అధికారం ఇవ్వాలని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు.